హుస్నాబాద్ మండలం అంతకపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాశబోయిన రవి ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. నాకు గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇచ్చిన వెంటనే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నందుకు, అలాగే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో అంతేపేట సర్పంచ్ అభ్యర్థి బరిలో నిల్చుంటున్నాను. కావున అంతేపేటలో గత 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి పనులు నోచుకోకుండా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలలో అంతేపేటలో దాదాపుగా 32 ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక 50 లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. నూతన కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ఇక అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే విధంగా ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను. అలాగే నిరంతరం ప్రజాసేవకే పాటుపడుతూ నిత్యం ప్రజల వెంట ఉంటూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు వస్తున్నాను. గ్రామంలోనే ఉంటానని, నాకు వేరే ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నందుకు నన్ను ఆశీర్వదించి ఆదరించి అత్యధిక మెజారిటీతో ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మీ అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీకు ప్రజలకు వెళ్తారు కదా, అప్పుడు ఏమని చెప్తారు? దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండే. 2 సంవత్సరాలలో మా విలేజ్లో 172 రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టో లేనటువంటి అంశాలను తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చి ప్రతి పేద కుటుంబానికి కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అంతేకాడ ప్రజల్ని ఓటు వేయాలని కోరుచున్నాను. మా ఎజెండా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. దాదాపుగా స్కూల్లో పిల్లలకు ఆట స్థలం లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. మా ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ ఏడుగల్ల మల్లన్న మల్లికార్జున స్వామి టెంపుల్ అది అభివృద్ధికి నోచుకోక కొన్ని సమస్యలతోని ఉన్నది. దాన్ని వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. గతంలో మంత్రి గారు టెంపుల్ని సందర్శించి దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి బాగు చేస్తానని, అలాగే దీన్ని ఒక మంచి ప్రాంతంగా దేవాలయ నిలయానికి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గుబ్బడికి దాదాపుగా మట్టి పోయిన పరిస్థితి ఉండే. గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే నా గుబ్బడి అక్క అన్నదమ్ములందరికీ ఇబ్బందులు చూసి వాళ్ళకు బీడీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల కొద్దిగా నిర్లక్ష్యానికి గురై దాని వర్క్ కొద్దిగా స్లోగా నడుస్తుంది. త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తానని ఆ కాంట్రాక్టర్ మొన్న హామీ ఇచ్చి పని స్టార్ట్ చేయడం జరిగింది. తొందరలోనే ఆ రోడ్డు కూడా మాకు పూర్తి అవుతుంది. దానివల్ల మా గుబ్బడి ప్రజల బాధలు తీరుతాయని మీ అందరి ముఖంగా కోరుతున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా వస్తుందో అనే పరిస్థితి కూడా లేకుండా ఉండే. ఇప్పుడు మంత్రి గారి చొరవతోటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి లేదా స్వచ్ఛందంగా క్యాంప్ ఆఫీస్కి పోయినా కానీ అటువంటి ఫైల్ తీసుకొని వెంటనే దాదాపుగా 4-5 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేసి వాళ్ళ కష్టాలకు కొంత చేయూతనివ్వడం జరుగుతుంది. ఒకటి, మహిళలకు పింఛన్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఆ సైడు కొద్దిగా ఆగిపోయింది. ఇప్పుడు నూతనంగా ఇలాంటి పింఛన్లు శాంక్షన్ చేయలేదు. త్వరలోనే మన మంత్రి గారు మా విలేజ్కి వచ్చినప్పుడు కూడా కొంతమంది తల బాధల్ని వెల్లడించడం జరిగింది. వెంటనే ఎన్నికలు అయిపోయిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్లు కూడా రావడం లేదు అనేది వారి దృష్టికి తీసుకెళ్ళినాము. వెంటనే అవి కూడా అందరికీ అందే విధంగా కృషి చేస్తానని మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను. మా విలేజ్లో దాదాపుగా 2,9,00,000 రుణమాఫీ రావడం జరిగింది రైతులందరికీ. అలాగే సన్నవడ్లకు బోనస్ కూడా రావడం జరిగింది. మాకు ఐకేపీ సెంటర్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని గౌరవ మంత్రివారి దృష్టికి తీసుకెళ్ళంగా స్థానిక కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఒక ప్లేస్ వెతికి అక్కడ ఐకేపీ సెంటర్కు బాగుంటుంది, నిరంతరము రైతులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం మాదే అనేది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుచు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మీ అందరినీ కోరుచున్నాను. దాదాపుగా 32 రావడం జరిగింది. 28 ఇండ్లు
వర్కింగ్ అంటే స్లాబ్ పరిధిలో పూర్తయినాయి. ఇంకొక 5 ఇళ్ళు కొద్దిగా వాళ్ళ ఆర్థిక వెసులుబాటు మూలంగా ఆగిపోయినాయి. వెంటనే మళ్ళీ మొన్న ప్రొసీడింగ్ రావడం జరిగింది. ఒక 50 కిలో మంజూరు ఇవ్వడం జరిగింది. అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. మా ప్రభుత్వం నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ప్రభుత్వానికి అనుసంధానంగా నేను ఉంటానని, మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందజేస్తానని, నాకు ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నా.